ఈ ఆదరణ కూడికలో తన సన్నిధిని మెండుగా ఉంచి పాటల ద్వారా మహిమ పొందినందుకు మనం స్తోత్రాలు చెప్దాం. ఒకసారి తల్లిగారు ఎక్కువ తగ్గించినాను. తల్లిగారు మన నుంచి దూరం అయ్యారు కదా ఈరోజు. అక్క బాధగా ఉంది అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు యథార్థంగా ఎత్తినందుకు చెయ్యి సంతోషమే. కానీ ప్రభు పిల్లలమైన మనం దుఃఖించే సమయం కాదు. తను ఎందుకొరకు దేవుని యొద్ద నుంచి ఇక్కడికి పంపించబడిందో దానిని పూర్తి చేసుకుని ఉన్నతమైన సంతోషమైన స్థలంలో బహుమానం పొందేదానికి తనను పంపిన వాని యొద్దకు వెళ్ళింది. చప్పట్లు కొడుతూ సార్ ప్రభుని మయపరచుదామా. ఇప్పుడు చెప్పండి, మనము దుఃఖముగా ఉండడం కరెక్టా? ఏమా దేవుని వాక్యం దుఃఖపడమని చెప్తుందా? మరి ఇది సంతోషకరమైన సమయమా కాదా? సంతోషం అన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. తల్లిగారు మమ్మల్ని విడిచిపెట్టిన బాధ ఉన్నా దేవుని యొద్ద సంతోషంలో ప్రవేశించింది అన్నదే కదా మనకు బైబిల్ చెప్తుంది. అదే కదా మన విశ్వాసం. కాబట్టి ఇది మనం బాధపడే సమయం కాదు. మనం ఒకసారి సంతోషంగా ప్రభు సన్నిధిలో ఆమెను పిలుచుకున్న దేవుని యొద్ద నిలిచిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పాటల ద్వారా మహిమపరచబడుతూ మనందరినీ ఒక శుభప్రదమైన నిరీక్షణలోనికి నడిపించిన దేవుడు తన మాటల ద్వారా పరిచర్యని, సంఘాన్ని, సేవకులు నిలబెట్టి మాట్లాడబోతున్నారు. ఈ సమయంలో మన మధ్యలో పరిచర్యను ప్రేమించి, సేవకుని ప్రేమించి, దేవుని ప్రేమను బట్టి ఈ స్థలంలో గొప్ప దైవజనులు ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకమైన కొన్ని ఆదరణ మాటలు తెలియపరుస్తారు. మొదటిగా మన బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు అయినటువంటి మరియన్న గారు వచ్చి ఒక 2-3 నిమిషాలు సేవను బట్టి, సంఘాన్ని బట్టి, మరి సేవకుని బట్టి కొన్ని ఆదరణకరమైన మాటలను మనకు అందిస్తారు. మనము శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా దేవునికి వందనాలండి. గత కొన్ని సంవత్సరాల నుండి దైవ సేవకురాలు, దైవ సేవకుడు, వారి పిల్లలు కూడా నాకు చాలా పరిచయము. మరణం అనేది అందరికీ ప్రాప్తిస్తుంది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. శారీరకంగా ఈ సమయంలో మరి దాసురాలు దేవుని పిలుపుని బట్టి దేవుని సన్నిధికి చేరిందండి. మంచి సేవకురాలు. వారి పిల్లలు చిన్నప్పటి నుండి కూడా నాకు బాగా తెలుసు. వారిని నేను పేరు పెట్టి పిలిచేదానికంటే చిన్నప్పటి నుండి ఒకరు వాళ్ళ నాన్న ముఖం, మరి ఒకరు వాళ్ళ మమ్మీ ముఖం అని డాడీ మమ్మీ అని పిలిచేవాడిని. అయితే దేవుని బిడ్డలారా, వారు కూడా మరి పెద్దవారై వివాహాలై వారి బిడ్డలను కూడా దైవ సేవకురాలు తల్లిగారు చూసింది. ఈ లోకంలో అంతకంటే గొప్ప ధన్యత, దేవుడిచ్చిన దీవెన మంచిదేనండి. ఎవరమైనా ఎంత ఆస్తి ఉన్నా కూడా ఈ లోకం ఒక దినాన మనవలు మనవరాళ్ళను చూసి దేవుని పిలుపుని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళటము అనేది క్రైస్తవ విశ్వాసం. కనుక నడిపిస్తూ ఉన్న దైవ సేవకులు చెప్పినట్లు శారీరకంగా దుఃఖమే కానీ ఆత్మీయంగా మనము దేవుని నామాన్ని బట్టి నిత్యరాజ్యానికి వారసులైనది కనుక యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అని చెప్పిన దేవుని మాట దాసురాలు తన జీవితంలో నెరవేర్చుకొని మరి ఆయన రాకడలో యుగ యుగాలు ఆయన రాజ్యములు జీవించటానికి ఆమె ప్రిపేర్ అయ్యి దేవుని సన్నిధికి వెళ్ళింది. శారీరకంగా కొద్దిగా అనారోగ్యముతో దేవుని సన్నిధికి వెళ్ళింది. అనుకోలేదండి. ఉదయమే గుంటిపల్లి నుండి వస్తూ ఉన్న నేను
ఒక యవనస్తుడు పాస్టమ్మ గారు అంటే ఇంకా నేను హాస్పిటల్ ఉంది కదా అంటూ ఉన్నాను అబ్బాయితో. కొద్దిగా అనారోగ్యం అంట, హాస్పిటల్లో ఉందంట. మరి పాస్టమ్మ గారు అంటే లేదండి చనిపోయింది, జస్ట్ 1.5 hour క్రితమే నాకు తెలిసింది. నిజంగా చాలా మరి కుటుంబీకులకు చాలా తీరని లోటు. తల్లిగారు అలాగే దైవ సేవకురాలు, దేవుని దాసురాలు మరి లోకాన్ని వదిలివేసి దేవుని పిలుపుని బట్టి నరులారా తిరిగి రండి అని చెప్పిన మాటను బట్టి ఆయన పిలుపును అందుకొని దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించాలి. అలాగే ఈ సమయంలో ఈ కార్యక్రమం అంతటిలో కూడా దేవుడి మహిమ పొంది వచ్చిన ప్రతి బిడ్డకు కూడా వారి ప్రాణాలలో తోడుగా ఉండి ఆయన ప్రేమ చూపించాలి అని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉంటున్నాను. దేవునికి వందనాలు. చక్కటి ఆదరణకరమైన మాటలను, ప్రార్థన సహకారం అందిస్తున్న దైవజనులను బట్టి మరి సంఘం తరపున, సేవకుల కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి గనులైన దైవజనులందరూ దేవుడు సన్నిధిలో ఈ యొక్క సమయం నిలిచిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మందడం నుంచి వచ్చినటువంటి దైవజనులు మన సహవాస పాస్టర్ గారు, అలాగే ఈ సమయంలో మరి దైవజనురాలు మణిమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. తల్లిగారు కూడా కొన్ని ఆదరణకరమైన మాటలు మనతో పంచుకుంటారు. ఈ సమయాన్ని తల్లిగారికి అప్పగిద్దాం. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మన సహోదరు పాస్టమ్ గారు చాలా మంచిది, నిజంగా మంచి ప్రార్థనాపరాలు, ఆత్మపూరాలు, సంఘాన్ని నడిపించగలిగిన చక్కని నాయకురాలు కూడా. దేవుడు ఆ బిడ్డని ఈ దినం పిలిచినందుకు నిజంగా మనం అందరూ కూడా ఒక దినం వెళ్ళవలసిందే, తప్పదు. దేవుని కృపను బట్టి మనకంటే ముందుగా తల్లిగారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినందుకు దేవునికి స్తోత్రం. కానీ తిరిగి ఒకరోజు మరలా రాబోతుంది. మనం అందరం కూడా సజీవులమైన మనం ఎదుర్కోవటానికి తప్పకుండా వెళ్తాం. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారిని, అదేవిధంగా కుటుంబీకులని, కూడి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా మరి ఆదరణగా దేవుడు మా ప్రాంతంలో, మా కట్ట మీద కూడా మేమందరం దైవజనులుగా ఉండి ఒక పక్కగా ఒక ఇంటి వారంగా ఉన్నాం. కానీ ఈరోజు మా సహోదరి పాస్టమ్ గారు ప్రభునందు నిద్రించి ఉన్నది. కానీ ఇప్పుడు అయితే నిద్రించింది, కానీ తిరిగి మరలా రాబోతుంది. మనం అందరము ఆ సన్నిధికి చేరవలసిన వాళ్ళమై ఉన్నాము. కానీ తల్లిగారు అయితే రక్షించబడి పరిశుద్ధాత్మ పొందుకున్నది. దేవుని ఆత్మతో పొందుకొని అనేక ఆత్మలు రక్షిస్తూ, అనేక ఆత్మలు నడిపిస్తూ, సంఘముగా బలముగా నడిపించినటువంటి పాస్టమ్ గారు, దేవునికి స్తోత్రం. కానీ ఈ తల్లిగారు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరము. ప్రియ సహోదరులారా, మనమందరం కూడా ఒక దినం వెళ్ళవలసి ఉన్నది. తప్పకుండా ఈ కుటుంబం కొరకు, పాస్టర్ గారి కొరకు, పిల్లల కొరకు, సేవ కొరకు, సంఘం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖముఖులై ఉండకండి. ఆమె ఎదురు ప్రభు తప్పకుండా వస్తాడు. ఆయన కడబోర ధ్వనితోనూ వస్తున్నప్పుడు సహోదరి మనం కలుసుకుంటాం. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉండి దైవభక్తి కలిగిన వారమై, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారమై, అనేక ఆత్మలు రక్షిస్తూ ఈ బిడ్డ దేవుని సముఖమునికి చేరింది. అందుకు స్తోత్రాలు. అదేవిధంగా పాస్టర్ గారు కూడా, తోడైన పాస్టర్ గారు ఒంటరిగా ఉన్నాడంటే కాదు, కానీ దేవుడు మనకు తోడు ఉన్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనకు సహాయంగా ఉండును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్ముడా, we hesitate the Lord the name of power majesty us in the Lord riva urima dalarasya karamandanavarasia. పరిశుద్ధాత్మ దేవ,
ముఖ్యంగా ఈ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. మా సహోదరుడు, మా పాస్టర్ గారు, ఆయన మీ ప్రియ కుమార్ జోసెఫ్ గారిని, అదేవిధంగా బిడ్డల్ని, సంఘాన్ని, పిల్లలందరినీ కూడా విడిచి వెళ్ళినటువంటి ఈ కుటుంబానికి ఆదరణ మీరు దయచేయండి. మీరు ఆదరణకర్త. ప్రభు అంటున్నారు, ఇదిగో నేను వెళుచున్నాను, తిరిగి మళ్ళీ నేను వస్తాను తీసుకొని వెళ్ళటానికి, కానీ మీకు ఆదరణకర్తను పంపుతున్నాను అన్నారు. కాబట్టి నాన్న, ఆదరణకర్తగా ఈ కుటుంబానికి మీరు ఉండండి. తండ్రిగా, రాజుగా, అధిపతిగా, కాపరిగా మీరు ఉండండి. ఈ కుటుంబానికి తల్లి లేని లోటును మీరు తీర్చండి. మీరు ఉండండి, ఎవరు తీర్చలేరు, కానీ మీరుంటే సకలము ఆశీర్వాదకరంగానే ఉంటుంది ప్రభువా. మీరు ఈ గృహానికి తండ్రిగా, రాజుగా, అధిపతిగా, కాపరిగా ఉండి ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి తల్లిగారు ఆత్మకు మరి శాంతి, సమాధానము తెచ్చేసి, పరిశుద్ధాత్మ తండ్రి నీ సముఖంలో బిడ్డ ఉన్నది, ఈ బిడ్డను దేవునికరంగా మార్చి నీ మహిమకరంగా బిడ్డలందరూ కూడా ఆదరణ కలిగి నెమ్మది, సమాధానం కలిగి ఉండేట్టుకు నా ప్రభును నీ కుమారుడైన నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కటి మాటలను మరి విలువైన ప్రార్థనను చేసిన తల్లిగారిని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి సాక్ష్యం, చక్కటి సాక్ష్యం కలిగిన దైవజనురాలు. బహుశా మీలో చాలామంది కంటే కూడా నాకు ముందే మరి అక్క పరిచయం. నేను రక్షించబడిన కొత్తలో, ఆ టీనేజ్లో ఈ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. నేను గమనించినంత వరకు ఒక 15-20 సంవత్సరాల దాదాపు పరిచయంలో తన నోటి మాటలలో కూడా నేను ఎప్పుడు దోషాన్ని కనుగొనలేకపోయాను. చాలా తక్కువ మాట్లాడుతుంది. అసలు లోపం లేనటువంటి సేవకురాలు, స్త్రీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మించి మాట్లాడడం నేను వినలేదు. బాబు బాగున్నావా, లేకపోతే ప్రైజ్ లార్డ్ తమ్ముడు, అంతే. మిగతా సమయం అంతా ఏం చేస్తూ ఉంటారు అక్క మాట్లాడరా అంటే జోసఫ్ అని చెప్తూ ఉండేవారు. ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, స్తుతిస్తూ ఉంటుంది, నాకు ఆలోచన చెప్తూ ఉంటుంది. దేవునితో చాలా సమీపంగా ఉండేటువంటి అనుభవం కలిగినటువంటి ఆమె నా భార్య అని చెప్తూ ఉంటారు అక్క కోసం. నిజంగా ఇంతమందికి ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉందంటే భాగస్వామ్యం నిశ్చయముగా దేవుని పేరిట సహోదరిది. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప సేవకురాలు. రాత్రికాలం ముందు చూస్తూ నాకు ఒక ఆలోచన వచ్చింది. హనోకును దేవుడు తనకిష్టుడైన కనుక తీసుకుని వెళ్ళిపోయాడు, నాతో ఉందురా అని చెప్పి అని సురేష్ అయ్య గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు. నిజంగా మంచి సేవకురాలు, మంచి దేవునికి ఇష్టరాలైన బిడ్డ కనుక తనతో కూడా ఉండడానికి త్వరగా తీసుకెళ్ళిపోయాడు. ఆమేన్. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఇంకను మన మధ్యలో దైవజనులు ఉన్నారు. దేవుని యొక్క మాటలని కొన్ని నిమిషాల పాటు, అలాగే సేవకురాలతో, ఈ కుటుంబంతో, సేవతో ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. తమ్ముడు శ్యామ్ నందిగామ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకులు కొన్ని మాటలు పంచుకుంటారు. అలాగే దైవజనులు పాస్టర్ యోసేఫ్ గారిని ఇక్కడ కూర్చోడానికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. నేను ఎందుకంటే మన సేవకులు అందరూ వస్తున్నారు, ఒకసారిగా అందరినీ ఆహ్వానిద్దామన్న ఆలోచనతో నేను ఆగాను. పాస్టర్ యోసేఫ్ గారు ఇక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే ఆ తర్వాత మోజెస్ పాస్టర్ గారు కూడా చక్కటి అనుబంధం కలిగిన వారు, ఈ పరిచర్యతో, కుటుంబంతో మంగళగిరి ప్రాంతంలో గ్లోరియస్ మినిస్ట్రీస్ తరపున సేవ చేస్తున్న సేవకులు. వారు కూడా తమ వ్యక్తిగత అనుభవాన్ని మనతో పంచుకుంటారు. ఆ తర్వాత ఎర్నెస్ట్ పాల్ గారు, యోసెఫ్ గారు, రాబోతున్న దైవజనులందరూ కూడా మనల్ని దైవికమైనటువంటి బలమును పొందినట్లుగా తమ యొక్క వాక్కుల చేత దేవుని పేరిట మనకు తెలియజేస్తారు. ఈ సమయంలో తమ్ముడి యొక్క ఆదరణకరమైన మాటలను మనం విందాం. నామములో చేరి ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క శుభాలు తెలియచేస్తూ, ఈ యొక్క ఆదరణ సమయములో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆదరణ ప్రాముఖ్యంగా మరి జోషన్కి, కుటుంబానికి, అలాగే సంఘానికి ప్రభువు నిశ్చయముగా ఆదరణ ప్రభు కలుగు చేయనుగాక. కొన్ని మాటలు దేవుని యొక్క సమయాన్ని ఇవ్వటాన్ని బట్టి కొన్ని మాటలు నేను మరి అక్కతో ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి, లేదంటే
వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి కొన్ని మాటలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే కత్తి ఓబయ్య గారు, వారి అమ్మగారి నాన్నగారు, సో చిన్నప్పటి నుంచి కూడా, అంటే నేను పుట్టక ముందు నుంచి కూడా వారి సాన్నిహిత్యములో మా కుటుంబం చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మరి అక్కడిని చూస్తున్నాం. చాలా సౌమ్యత, నెమ్మది కలిగినటువంటి స్థితిని మరి దైవ సేవకురాల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆమెకున్నటువంటి దేవుడు మోషతో అంటాడు కదా, మోష వంటి సాత్వికుడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి సాత్వికము కలిగినటువంటి, నెమ్మది కలిగినటువంటి స్థితిని మొదటి నుంచి కూడా మరి మేము చూడటం జరిగింది. ప్రాముఖ్యంగా అక్క ప్రార్థన, చాలా ప్రార్థన పరులుగా, ఇందాక అన్న చెబుతున్నట్లుగా ఖాళీగా ఉంటే నోట్లోంచి స్తుతి తప్ప ఇంకేమీ రాదు. నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ మాట్లాడటం ఆగిపోతే నెక్స్ట్ మాట స్తుతే వస్తుంది. అటువంటి దేవుని యొక్క బాటలో చక్కగా మరి దేవుని పిలుపుని అందుకొని ఈ యొక్క సమయంలో మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ కూడా దేవుని సముఖములో తల్లి సంతోషముగా, ఆనందముతో గడుపుచున్నారని నమ్ముతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సముఖములో తల్లిగారు సంతోషముగా ఉన్నారు. అందును బట్టి మనమందరము కూడా గొప్ప నిరీక్షణతో మరి ప్రభు యొక్క రాకడలో మనమందరము కూడా మరి దేవుని యొక్క సైన్యముతో, దేవుని యొక్క పరిశుద్ధులతో ఆయన వచ్చినప్పుడు తల్లిని మనము సజీవముగా మనము కూడా ఆమెను చూసి దేవునితో మనము సాగిపోదుముగాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సమయములో మరొకసారి జోషన్నకి, అలాగే బిడ్డలు వారి యొక్క కుటుంబాలకి, మరి చేరిన సంఘానికి ప్రభు నిశ్చయంగా ఆదరణ ప్రభు కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. మరి సేవకులు చెప్పినట్లుగా దేవుని యొక్క సంతోషంలో సేవకురాలు ఉంది. కానీ ఆమె ప్రార్థనా ఫలాలు, దేవుని యొక్క సన్నిధిలో నడిచిన అడుగుజాడలు మన మధ్యలోనే ఉన్నాయి. ఆమేన్. ఆ మాదిరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మహిమార్థమై నడిపించబడదాం. ఈ సమయంలో డోలస్ నగర్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు మోజెస్ గారు కొన్ని మాటలు, మరి దీర్ఘకాల అనుబంధం ఈ యొక్క పరిచర్యతో, జోసఫ్ పాస్టర్ గారితో, మరి అక్కతో కలిగినటువంటి నడిచిన దైవజనులు కనుక వారు కూడా తమ అనుభవాలని సాక్ష్యంగా కొన్ని నిమిషాలు పంచుకుంటారు. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఇది చాలా దుఃఖకరమైనటువంటి దినము. సహోదరి చాలా ప్రేమ కలిగింది, అందరినీ, వచ్చిన వారందరినీ ఆదరించేది. ఈ జోసెఫ్ అన్న కుటుంబంతో దాదాపుగా నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది, అంటే పరిచయాలు ఉన్నాయి. ఈ మహిమ కలిగినటువంటి పరిచర్యలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ మహిమ కలిగినటువంటి పరిచర్యను సహోదరి చేత మహిమకరంగా జరిగించి ఉన్నాడని నమ్ముచున్నాను. ఇంకా నాకైతే మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిజానికి ఈ పరిచర్య ఇదంతా కూడా నేను ఊహించినటువంటి పరిణామం ప్రియులారా. ఎందుకోసమనంటే మేము పరిచయస్తులుగా ఉన్నప్పుడు ఈ పరిచర్య లేదు. అంతకంతకు దేవుడు జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా ఈ సేవను నడిపించి ఉన్నారంటే
దానికి కారణం సహోదరి ఇచ్చినటువంటి సంపూర్ణమైన ప్రోత్సాహం, తోడ్పాటు ఎంతో గొప్పదండి. అలాగున సేవలో విశ్వాసులైనటువంటి వారందరినీ బలపరచడము, కుటుంబాన్ని నడుపుకోవడము, అలాగే భర్తకి ప్రోత్సాహాన్ని అందించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఏమీ లేని స్థితిలో నుంచి ఇంత గొప్ప సేవ కలుగజేయబడము అనేది అది అసాధారణమైనటువంటి పరిస్థితి. అయినా ఇంత గొప్ప పనిని వీరి ద్వారా చేయించిన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఈ సమయంలో నేను తెలియజేసేది ఏంటంటే, సహోదరిని మనందరికీ మాదిరికరంగా ఉంచి ఉన్నాడు. ఆమె వెళ్ళినటువంటి ఆ మార్గంలో, ఆమె చూపినటువంటి ఆదర్శంలో నడుచుకున్నప్పుడు గొప్ప విజయాన్ని, జయ జీవితాన్ని మనం చూస్తాం. చూడండి, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించవద్దని పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఈమె తన సేవను అద్భుతంగా చేయగలిగింది. ప్రభు పిలిచారు, మహిమలోనికి చేర్చబడింది. అయితే బ్రతికున్నటువంటి మనము ఎలాంటి పరిచర్య చేయవలసి ఉంది, ఎలా నమ్మకమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసింది, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఈ మహిమ కలిగినటువంటి పరిచర్యలో అంతం వరకు ప్రభువును వెంబడిద్దాం, కొనసాగుదాం. ప్రభు మనల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ ఫస్ట్. ఆమేన్. ఓ చక్కటి పరిచర్యలో భాగస్వామి అయి ఘనమైన పరిచర్యను ముగించి ప్రభు సన్నిధికి చేరినటువంటి సహోదరిని బట్టి, మాదిరిని బట్టి ఓ ఘనమైన పరిచర్యకు మనందరినీ కూడా పురికొల్పి ప్రభు నడుపునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని లేక అనుబంధంను కలిగినటువంటి మాటలను మనం వినబోతున్నాం. ఎవరో కాదు, తమ్ముడు మోజెస్ మరి ఈ మినిస్ట్రీతో కలిసి, ఈ ట్రూత్ మినిస్ట్రీతో కలిసి, సేవకుల కుటుంబంతో కలిసి చక్కటి పరిచర్య చేస్తున్నారు. మీ అందరికీ పరిచయస్తులే. మోజెస్ తన యొక్క అనుభవాన్ని పంచుకుంటారు. ఈ ఆదరణ కూడికి చేరి వచ్చిన అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాం. మాట్లాడటానికి మాకైతే మాటలు రావట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే, దేవుడు మాకు ఇచ్చిన శారీరకంగా మాకు తల్లిదండ్రులను ఇచ్చారు, కానీ మాకు ఒక నిజమైన తల్లిదండ్రులు దేవుడు జోసఫ్ అయ్య గారు ఇలా మన ముందు పడుకున్నాము. నిజంగా తల్లిగారు మా మీద ఎంత ప్రేమ చూపించేవాళ్ళు అంటే, ఒక అనామకులుగా ఈ ప్రాంతానికి దురాత్మ చేత పీడించబడుతూ మా కుటుంబం పాడైపోతూ ఉంటే ఎన్నో అంతర్గాళ్ళు, చింతగాళ్ళ దగ్గర రకరకాల వాడికల్ని పాడైపోయి దిక్కులేని స్థితిలో ఉంటే ఎడుకొచ్చినప్పుడు తల్లి, అయ్యగారు కావచ్చు, అమ్మగారు మా ఎడల చూపించిన ప్రేమ, మా కోసం చేసిన ప్రార్థన ఎంత ఉన్నతమైందయ్యా అంటే, లోకంలో నశించిపోతున్న మేము ఈరోజు తల్లిగారి ద్వారా, వారి ప్రార్థన ద్వారా, వారు మా ఎడల కనపరిచిన ప్రేమ, వారు చూపించిన ఆ విధానాన్ని బట్టి రక్షణ పొందుకోవటమే కాక, వారి ప్రేమ ఎంత విలువైంది అంటే, దేవుని తర్వాత ఈ మినిస్ట్రీలో ఒక సేవ చేయటానికి, ఒక సేవకుడిగా మొట్టమొదటిగా నన్ను దేవుడు ఈ మినిస్ట్రీకి ఇవ్వటానికి ఈ తల్లి గారు, ఈ తండ్రి గారు చేసిన యొక్క ప్రార్థనే, వారు మా మీద చూపిన ప్రేమే. ఎన్నో విషయాలు తల్లిగారి ద్వారా నేటికి మేము నేర్చుకున్నాం.
ఒక విధంగా చెప్పాలి అంటే ఈ సేవలో మేము ముందు కొనసాగుతున్నామంటే తల్లిగారు ఎన్నో పాఠాలు మాకు నేర్పారు. ఒక విధంగా తల్లిగారి జీవితాన్ని మేము ఎన్నోసార్లు దగ్గర నుండి చూస్తూ ఉన్నప్పుడు ఆమె మాట్లాడే ప్రతి మాట, ఆమె చేసే ప్రతి పరిచర్య కూడా మాకు ఒక పాఠంగా ఉండేది. అమ్మగారు మాట్లాడే తీరు కావచ్చు, అమ్మగారు చేసే పరిచర్య విధానం కావచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇంతమంది పిల్లలుగా మేము ఉన్నప్పటికీ ఈ స్థలంలో కూర్చొని మా అందరి కోసం ఎంత కష్టపడి వంట వండి పెట్టేదో. ఒక విధంగా ఈ మినిస్ట్రీ ఎంతగా నడుస్తూ ఉందంటే ఈరోజు వరకు అయ్యగారు పరిచర్యలో బిజీగా ఉన్నప్పటికీ కూడా 24 గంటలు ఆ పరిశుద్ధురాలు ఆ తల్లి ఆ మోకాళ్ళ మీద కూర్చొని మా కోసం ఎంతో ప్రార్థించేవాళ్ళు. 2 చేతులతో జోడించి ఈ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయాలని, ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయాలని అడుగుతూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు నిశ్చయముగా ఈ పరిచర్యను తన కృపతో నింపి మరింత ఆశీర్వాదకరంగా అభివృద్ధి పదములోకి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటి ప్రార్థన అనేటువంటిది బైబిల్ చెప్తుంది కదా, సంతోషగానములతో కొన్ని విత్తనాలే కానీ పనలుగా మోసుకుని వస్తారు అని. అంటే ప్రార్థన మించిన ప్రతిఫలాలు ప్రార్థన ఇస్తుంది అని. మరి తల్లి చేసిన ప్రార్థన విస్తారమైన ఫలభరితమైన పరిచర్యను చూచుటకై ప్రభు దర్శించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి మన ప్రియులైన దైవజనులు మనతో ఉన్నారు. పాస్టర్ శ్యామ్ పాల్ గారిని యాజలి ప్రాంతం నుంచి వచ్చారు, మరి వేదిక మీదకి ఆహ్వానిస్తాను అన్నారంటే పర్వాలేదు. అలాగే పాస్టర్ కాలేబ్ గారిని, అలాగే అన్న వెనకున్న మీరు కూడా అన్న పాస్టర్ కాలేబ్ గారు, పాస్టర్ శ్యామ్ పాల్ గారు అన్నతో వచ్చినటువంటి దైవజనులు మరి వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మరికొన్ని మాటల్ని మనం త్వరగా విందాం. దూర ప్రాంతం నుంచి రావాల్సిన మన సేవకులందరూ కూడా సమీపంగా ఉన్నారు. పాస్టర్ నిరీక్షణ్ గారు, పాస్టర్ రమేష్ గారు, పాస్టర్ డానియల్ గారు, పాస్టర్ మోజెస్ గారు, పాస్టర్ రమేష్ గారు అందరూ, అలాగే పాస్టర్ వినయ్ మ్యాచెస్ గారు సమీపంగా ఉన్నారు. వారిని పికప్ చేసుకోవడానికి కూడా మరి వెళ్ళడం జరిగింది. ఈలోగా మనం శ్రేష్టమైనటువంటి సాక్ష్యాలను, దైవజనురాలని, ఆమె పరిచర్యని, వ్యక్తిత్వాన్ని గమనించిన గనులైన దైవజనులు ఇప్పటికే ఎన్నో విషయాలు పంచుకున్నారు. మరికొన్ని విషయాలు మనం పంచుకుందాం. ఈ సమయంలో పాస్టర్ యోసేఫ్ గారు మనతో ఉన్నారు. మరి ఇంచుమించుగా చాలా కాలంగా ఈ పరిచర్యతో, సేవకునితో, సేవకురాలితో క్రీస్తు యొక్క ప్రేమానుబంధం కలిగినటువంటి దైవజనులు. వారు కూడా తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ సమయాన్ని పాస్టర్ యోసేఫ్ గారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో చేరవచ్చిన మీకు దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు. సుమారుగా 20 సంవత్సరాలుగా ఈ సేవకులతో, సంఘంతో పరిచయం. మొట్టమొదటిగా పాస్టర్ పాలరాజు గారు నన్ను ఈ ప్రాంతానికి అన్నను పరిచయం చేశారు. ఎందుకంటే ఆ సమయంలో ప్రభు బల్లారాధన ఇవ్వడానికి సేవకులు కావాలి అన్నప్పుడు ఆ టైంలో పంపించడం జరిగింది. అప్పటి నుంచి అన్నతో పరిచయం. కొద్ది కాలం పాస్టర్ జీవన్ గారు, జోసఫ్ అన్న, మేము, అలాగనే వాగ్ సెంటర్లో ప్రభుదాస్ గారు కలిసి కొన్ని సోమవారాలు, ప్రతి సోమవారం సేవకులంగా కూడుకొని ఒక్కొక్క చోట ప్రార్థన కూడా చేయడం జరిగింది. అలాగా ఆధ్యాత్మికమైన అనుబంధం అనేది ఏర్పడింది. అయితే దైవ సేవకురాలు అప్పటి కాలంలో కూడా చాలా తక్కువగా కనబడేవారు. అక్క చాలా వరకు కనుమరుగై ఉండేవారు. ఎక్కువగా దేవునితో వింటాం కదా అమ్మ, వినండి. మనం ఇప్పటి వరకు చాలాసార్లు విన్న మాట ఏంటంటే ఆమె తక్కువగా మాట్లాడతారు. వాస్తవమే అది. ఎందుకంటే అక్కను పలకరించినా కానీ 1 లేదా 2 మాటలు, అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి ముందుకు వచ్చేవారు కాదు. దేవునితో ఎక్కువ గడిపేవాళ్ళు మనుషులతో తక్కువగానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. దేవునితో ఎక్కువ సత్సంబంధం ఉన్నవాళ్ళు. అలాంటి అనుబంధం కలిగినటువంటి దైవ
సేవకురాలు. అయితే బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 24వ అధ్యాయంలో 54, 55, 56 వాక్యాల్లో ఎలియాజరు పెండ్లి కుమార్తెను సంసిద్ధపరచడానికి అబ్రహాము చేత పంపబడిన దాసుడు. అయితే ఆ దాసుడు తాను వచ్చిన పని అయ్యింది అన్న సంగతి తెలియగానే వెంటనే అడుగుతాడు, నేను వెళతాను అని. వారన్నారు, లేదు, ఒక 10 దినాలైనా ఇక్కడ ఉండనిమ్ము అనే మాట మాట్లాడితే దానికి అతనిచ్చిన జవాబు ఏంటంటే, నేను వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇక నేను ఉండను, వెళతాను అని. సేవకురాలు కూడా మనం సహజంగా అకాల మరణంగానో వ్యాధితో మరణించినట్లుగానో మనం మానవ దృక్పథంతో ఆలోచన చేయొచ్చు. కానీ దైవ సేవకురాలకి దేవుడు తను అప్పగించిన పనిని ఆమె వంతు ఆమె భూమి మీద కంప్లీట్ చేసేసాం. దేవునికి స్తోత్రం. మనం అందరం అడిగాం ఉంటే బాగుంటుంది అని. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఆమె వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఆ వచ్చిన పని అయిపోయిన తర్వాత వెళ్ళడం అనేది ఆమెకి శ్రేయస్కరం, అలాగనే మనకి కూడా ఆశీర్వాదకరం. ఎందుకని ఆశీర్వాదం అనే మాట వాడుతున్నా అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, నీతిమంతుల పిల్లలు తదనంతరం ధన్యులవుతారు. మనం ఏమైపోతామని బాధపడవచ్చు కానీ శారీరకంగా ఆలోచన చేసి, కానీ బైబిల్ వాక్యం ఎప్పుడు మారదు. నీతిమంతులుగా జీవించిన దైవ సేవకురాలు పిల్లలు ఖచ్చితంగా తదనంతరం ధన్యులే, ఆశీర్వదించబడిన వారే అవుతారు. కానీ వారేమీ అనాథలుగా విడవబడరు, లేకపోతే నిరుత్సాహపడే పరిస్థితికి దేవుడు తీసుకెళ్ళడు. ఎందుకంటే ప్రభు తమతో ఉండాలని కోరుకున్న శిష్యులను విడిచిపెట్టి 33.5 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు వెళ్ళాడు. ఆయన వెళుతూ వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంతకంటే గొప్ప పని చేయడానికి, గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు మరి శిష్యులు నిలబెట్టినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అధైర్యపడవద్దు. దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసంతో ఉండండి. మిమ్మల్ని ధన్యులుగా చేసి దేవుడికి ఆశీర్వాదకరమైన మార్గం నడిపిస్తాను. అయితే మీకు ఒక బాధ్యత ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా మనపై నాయకులుగా ఉండి మనకు వాక్యాన్ని బోధించిన దైవ సేవకులు అడుగు జాడల్ని తలంచుకుంటూ మనం నడవాలి. కాబట్టి సేవకురాలు గురించి గొప్పగా మాట్లాడుతున్న మనం వారి మాదిరిని అనుసరించి ఒక విత్తనం భూమిలో వేయబడితే ఆ విత్తనము లాంటి విత్తనాలు 100, 1000 కొలది ఆ విత్తనం ఇవ్వగలదు. ఒక దైవ సేవకురాలు, ఒక మంచి ప్రార్థనాపరురాలు, భక్తి కలిగి, సాక్ష్యం కలిగి, నీతిగా కాపాడబడి తన జీవితాన్ని ముగించినటువంటి దైవ సేవకురాలు విత్తబడింది. మీలో నుంచి అనేక మంది అటువంటి వారు లేపబడాలి. ఆమేన్. కాబట్టి అలా మాదిరిని అనుసరించి నడుచుకోవాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను. దేవుడు అట్టి కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నీటి ప్రవాహముల నుంచి అనేక మంది నీతి కలిగిన, భక్తి కలిగిన, వైరాగ్యం కలిగిన బిడ్డలను ప్రభు లేపునుగాక. ఆమేన్. ఈ సమయంలో మాచర్ల ప్రాంతంలో సేవ చేసినటువంటి మరి బహుబలంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు మనతో ఉన్నారు. పాస్టర్ ఎర్నెస్ట్ గారు. ఏర్పాటు చేసిన దినం మనమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఈ సహవాసానికి అమ్మగారు లేని ఈ కార్యం ఒక భయంకరమైన లోటుగా మనందరికీ కనపడచ్చు. కానీ దేవుని రాజ్యానికి ఒక గొప్ప ఉన్నతమైన బిడ్డ చేర్చబడిందన్న ఆనందం ఆ రాజ్యంలో కలుగుతుంది. మానవుని జీవితంలో మానవుడు దేనినైనా తప్పించుకోగలడు కానీ మరణాన్ని తప్పించుకోలేడు. మనందరం ఈ మార్గం గుండా ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సిందే. 116వ కీర్తన 15వ వచనంలో రాయబడిన మాట, యెహోవా భక్తుల మరణం. ఆ మాట ఒకసారి చదవండి, చూడండి. స్తోత్రం చెప్పండి అందరూ.
భక్తి కలిగిన వారి మరణం అంట చాలా విలువైనదంట. లోకంలో విలువైనవి వెండి, బంగారం, ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ చాలా విలువగా చూస్తుంటారు. కానీ దేవుడు భక్తి కలిగి మరణించిన వారి మరణాన్ని విలువైనదిగా దేవుడు ఎంచుతాడంట. మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట ఏంటిదంటే, అమ్మగారు మంచి ప్రార్థన పర్రాలని, అమ్మగారి యథార్థవంతురాలని, సంఘాన్ని గురించిన భారం కలిగిందని మీరు ఎన్నో మాటలు చెబుతుంటారు. నేను పోయిన నెలలో కూడా వచ్చిన మీ దగ్గరికి వస్తాయి గారు. మీటింగ్లు అయిపోయినాక నాకు ఫోన్ చేసి, అమ్మగారు మరలా మీరు ఒకసారి సంఘానికి వచ్చి మాట్లాడాలి, మరలా మీరు కొన్ని మాటలు మాట్లాడితే సంఘం ఇంకా బలపరచబడిద్ది అని అమ్మగారు చెప్పారు అని అన్నారు. ఒక ఆత్మీయంగా సంఘం కట్టబడటం, దైవజనుడు ఆరోగ్యంగా క్షేమంగా ఉండటం, సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు కాపాడబడటం, ఆ దర్శనం కలిగి బ్రతికేది. యేసు ప్రభువు ఉన్నంత వరకు పేతురు కత్తిని విడిచిపెట్టలేదు. కత్తితో నేను నరికినప్పుడు యేసయ్య కూడా ఎవరే కత్తి తీసి బయటపడేరా అని చెప్పలా, కత్తి తీసి వారిలోనే పెట్టుకోమన్నాడు. ఎందుకంటే మార్చుకునే మనస్తత్వం పేతురికి లేదు. ఇప్పటి వరకు మరి మీరు ఎట్ట బతికినరో, మీరు సంఘంగా బాధ్యత కలిగి ఉన్నారా, భారం కలిగి ఉన్నారా, ఓ దర్శనం కలిగి బతికినరా, పైకి ఏదో చర్చికి వచ్చిపోయారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు పని బాధ్యత మీ మీద పడింది. యేసయ్య ఉన్నంత వరకు దేనికి పనికి రాకుండా బ్రతికిన వాళ్ళు, యేసయ్య ఒక్కసారి పరమునకు వెళ్ళిపోయిన తర్వాత 11 మంది ఈ శిష్యులు ప్రపంచాన్ని తలక్రిందులు చేసే సేవను చేశారు. ఈ 11 మంది శిష్యులుగా పిలువబడిన వాళ్ళు అపోస్తలులుగా మారిపోయారు. మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట దేవుని దృష్టికి న్యాయమని మాట్లాడాడు పేతురు, మారిపోయాడు. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు అమ్మగారు లేరు కదా, అదే లేరు కనుక నువ్వేం చేయాలి అనే ఆలోచనలోనికి నువ్వు నిజంగా ఒక బాధ్యత కలిగిన బిడ్డవైతే నువ్వు రావాలి. మరణం అందరికీ వచ్చింది, కానీ నీతిమంతుల మరణం, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా విలువైనదంట. చచ్చిపోదాం, ఎట చచ్చిపోదాం? భక్తిహీనతతో చస్తామా? వేషధారణతో చచ్చిపోదామా? మారు మనసు లేకుండా చచ్చిపోదామా? పిచ్చలివిడితో కూడిన జీవితంతో చస్తామా? ఆత్మీయత లేకుండా చస్తామా? అందరూ చచ్చిపోతారు. మీరు మరణాన్ని ఎవరైనా తప్పించుకుంటారా? అప్పులు కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాకిలు లేని, సాగు లేని వాళ్ళు ఉన్నారా? అంటే డబ్బున్నోడు కొంచెం విలువగా చేస్తాడు, డబ్బు లేనోడు కొంచెం విలువగా. సావటంలో విలువ లేదు. మరణించిన తర్వాత దేవుడి నీ మరణానికి నువ్వు చేసిన భక్తిని బట్టి వెలగడతాడు ఆయన నామంలో. నేను అందుకోసం మీ అందరికీ చెప్పగలిగిన మాట, సంఘానికి ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మార్చబడండి. ప్రాణం ఉండగానే దేవుని కొరకు పనిచేయటం నేర్చుకోండి. ప్రాణం ఉండగానే దేవుని ఎదుట ఒక యథార్థమైన వ్యక్తులుగా మార్చబడండి. ఈ పాత్ర, ఈమె ప్రార్థన చేసిన, అమ్మగారు చేసిన ఈ పాత్ర, ఆమె ప్రార్థన మీ అందరిలో కనపడేటట్లుగా మీరందరూ ప్రవర్తించదురుగాక. ఇక ఆ లోటు కనపడకూడదు. ఆ మనిషికి ఆ లోటు లేకుండా అందరినీ నమ్ముకొని అందరిని విడిచిపెట్టి సేవకు వచ్చిండు. సేవ అంటే ఊకే ఏం గొట్టాల వ్యాపారమో శనక్కాయలు అమ్ముకునేది కాదు, సమర్పణతో చేసేది ఇది. ప్రతిరోజు సావాల సేవలో. తెలుసా ఎన్ని నిందలు, ఎన్ని అవమానం, వెనకాల ఎన్ని మాటలు మాట్లాడతారు తెలుసా? ఇప్పటి నుంచి ఎన్నో వస్తాయి, ఎన్నో మాటలు మాట్లాడతారు, ఎన్నెన్నో అంటుంటారు. సంఘం అంతా నిలవబడి ఇంతమంది కోసం ఒక్కడు నిలబడ్డాడు, ఒక్కడి కోసం ఇంతమంది నిలబడాలి ఇప్పటి నుంచి. హల్లెలూయా. సేవకుని పక్షాన్ని నిలబడి సేవకుని కోసం. మోహన్ సి లాజరస్ గారితో మాట్లాడుతుంటే ఆయన ఒక మాట చెప్పిండు నాకు. ఆయన చెప్పిన మాట ఏంటిదంటే, అయ్యా నా కోసం వారం నేను పరిశుద్ధంగా ఉంటే నా సంఘం అంతా పరిశుద్ధంగా ఉంటుందని చెప్పి, ఆయన పరిశుద్ధంగా ఉండాలి, ఎక్కడైనా పరిశుద్ధతలోంచి పడిపోకూడదని వారంలో 1000 మంది ఉపవాసం ఉండి ఆయన సంఘ బిడ్డలు ప్రార్థన చేస్తారంట. ఆయన చాలా ప్రార్థన పరుడు. అట్లాంటి పరిశుద్ధత కోసం ప్రార్థన చేస్తారంట. అట్లాంటి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాడు. మా అయ్య గారి ద్వారా సినిమా యాక్టర్లు రక్షించబడాలని 1000 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఏదో కుక్క బతికింది చచ్చిపోయింది అన్నట్టు బతికి చచ్చిపోకూడదు. విలువగా బతకాల, విలువగా చచ్చిపోవాలా. మనం చనిపోయిన తర్వాత రానున్న తరాలు వీరు మాదిరికరమైన భక్తి చేసిన బిడ్డలని చెప్పుకోదగిన స్థితిని మన జీవితంలో కన్నులారా చూచుదురుగాక. మంచి భక్తి చేయండి, మంచి ఆత్మీయులుగా మార్చబడండి, ఉన్నతమైన కృపతో నింపబడండి.
ఇక్కడ సేవకి ఇక లోటు ఎన్నడూ కనపడకూడదు. ఆ ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్న మాటలు వినబడకుండా పని చేయగలిగిన జ్ఞానాన్ని దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ప్రతిష్ఠించే వాళ్ళు ప్రతిష్ఠించుకోండి, సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకోండి. మరణం వస్తుంది ఖచ్చితంగా. ఆ మరణాన్ని ఏ విధంగా ముగిస్తామనేది చూసుకో. ఆత్మీయంగా ముగిస్తావా, సమర్పణతో ముగిస్తావా, ఒక నమ్మకమైన విశ్వాసి ఇక్కడ మార్చబడి నీ జీవితాన్ని ముగించుకుంటావా చూసుకొని జాగ్రత్త కలిగి ఉంటారని కోరుకుంటూ, నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా నిలవబెట్టి తన ఉన్నతమైన కృపకు పాత్రలుగా మార్చి నడిపించును గాక. ఆమేన్. చాలా అమూల్యమైన విలువైన మాటలు మనం విన్నాం. ఇక మీదట ఇప్పటి వరకు తల్లి లేదని కన్నీరు కనపడింది ఇక్కడ కదా. ఇక మీదట వినబడే మాట ఏంటంటే, పరిచర్యలో కనపడేది ఏంటంటే తల్లి లేదు కదా అనేటువంటిది కనపడుతుంది. ఇప్పుడు మనం చెప్పాలి, అది కనపడడానికి వీలు లేదు, నేనున్నాను అనాలి. ఆమేన్. చెప్పండి, పరిచర్య కొరకు నేనున్నాను. చెప్పట్లేదేంటి? లేరా? ఈ ప్రేయర్ కొరకే ఉన్నారా? పరిచర్య కొరకు నేనున్నాను. చెయ్యతి చెప్పండి. సేవకుడి పక్షంగా నేనున్నాను, ఈ మినిస్ట్రీ పక్షంగా నేనున్నాను, ఈ తరమునకు నేనున్నాను ప్రభు పేరిట. దేవుడు మనందరిని ఆ తీర్మానంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇంకా మనం కొన్ని మాటలు మనం వినబోతూ ఉన్నాం. ఈ అమూల్యమైన శ్రేష్టమైన పరిశుద్ధురాలి యొక్క భూస్థాపన కార్యక్రమంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. మనతో పాటు మన సహవాసపు నాయకుల స్థానంలో నిలబడినటువంటి దైవజనులు మనతో ఉన్నారు. హల్లెలూయా. సహవాసం అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? కలిసి నివసించేటువంటి సమూహం. కలిసి ఉన్నప్పుడు కష్టము, నష్టము, సంతోషము అన్నీ అందరికీ పంచుకుంటారు. అదే నిజమైన సహవాసం. ఎప్పుడైతే ఈ పరిస్థితి పరిచర్యలో సేవకురాలు అనుభవిస్తుంది అన్న వార్త తెలిసిందో, గ్లోరియస్ మినిస్ట్రీ సహవాసం అంతా స్పందించడం ప్రారంభమైంది. హల్లెలూయా. కన్నుకి దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా బాడీ అంతా కూడా ఆ పెయిన్ అనుభవించడం ప్రారంభమవుతుంది. కాలుకు దెబ్బ తగిలిన కన్ను కూడా అదే విధంగా స్పందిస్తుంది. అక్కకు బాగాలేదనగానే ప్రార్థనలు ప్రారంభమైనాయి. నాకు ఫోన్ చేసి వెళ్ళి పలకరించండి, సేవకుని ధైర్యపరచరండి అని మేరక్క కానివ్వండి, వినయ్ పాస్టర్ గారు కానివ్వండి, సేవకులుగా నుండి కాల్ చేశారు. ఇలా ప్రభునందు నిద్రించిన వార్త తెలియగానే కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి, మరి ఈరోజు శనివారం సంఘాల్లో ఉపవాస ప్రార్థన, సాయంత్రం ఆత్మకూటం, రేపు ఆరాధనలు ఉన్నప్పటికీ ఆ బాధతో భారంతో ఈ యొక్క కష్టంలో నిలబడి ఈ పరిచర్యకు సేవకుల పక్షంగా దేవుని ప్రేమను పంచడానికి మన మధ్యలో మన సహవాసపు దైవజనులందరూ ఉన్నారు. వారందరిని బట్టి ప్రభుని మహిమపరచుదామా? ఒకసారి చప్పట్లు కొడుతూ హల్లెలూయా. దేవుడు వారి హృదయాలలో ఉంచినటువంటి మాటలు, ఈ పరిచర్య గురించినటువంటి భారాన్ని, ఆయన చెప్పమన్న వాక్కులను వారు కూడా మనతో పంచుకుంటారు. ఈ సమయంలో మొదటిగా మన యొక్క యాజలి ప్రాంతంలో ఉన్న దైవజనులు శ్యామన్న గారు ఈ సమయాన్ని ఈ సేవకుల నిమిత్తమై, సంఘ నిమిత్తమై పంచుకోవడానికి ముందుకొస్తారు. శ్యామన్నకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి తల్లిగారి యొక్క భూస్థాపన కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి దేవుని ప్రజలందరికీ, అలాగే వేదిక మీద ఉన్న దేవుని సేవకులందరికీ, ప్రత్యేకంగా గ్లోరియస్ మినిస్ట్రీ నాయకులందరికీ ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పరిచర్యలోకి నేను రావటం జరిగింది సహవాస సేవకుల కూడిక ఏర్పాటు చేసినప్పుడు ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటాను. అప్పుడు ఒక్కసారి మాత్రమే నేను ఇక్కడికి రావటం జరిగింది. మరి తోటి సేవకులందరూ కూడా తల్లిగారి గురించి చెప్తుంటే వింటూ ఉన్నాను.
తల్లిగారు మంచి ఆత్మీయురాలు, ప్రార్థనాపరులు, గొప్ప దేవునితో సంబంధం కలిగి దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నటువంటి ఆత్మీయ తల్లి అని దేవుని సేవకులు చాలామంది చెప్పటం అనేది వింటూ ఉన్నాను. ఇందాక అన్నగారు ఎర్నెస్ట్ అన్నగారు చెప్పినట్లుగా యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టి కంట విలువ గలది. తల్లిగారు ఒక విలువైన మరణాన్ని సంపాదించుకున్నారు. ఈ భూలోకంలో జీవించినంతకాలం ఒక కుటుంబానికి ఒక తల్లి మాత్రమే కాదు, సంఘానికి ఒక ఆత్మీయ తల్లి మాత్రమే కాదు, ఒక మంచి భర్తకి ఒక మంచి భార్యగాను, మంచి పిల్లలకు ఒక మంచి తల్లిగాను, అందరికీ ఎవరికి తగిన రీతిలో తన జీవించవలసిన ఆ పాత్రను సంపూర్ణంగా జీవించి అందరి మధ్యలో ఒక మంచి ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ సేవకురాలుగా ఒక విలువైనటువంటి పేరును సంపాదించుకొని నిన్నటి దినాన ప్రభు పిలుపునందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. దైవజనులు చెప్పినట్లుగా ఇప్పటి వరకు జరిగిన పరిచర్య ఒక ఎత్తు అయితే, ఇక నుండి జరగబోయే పరిచర్య మరొక ఎత్తుగా దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్. పౌలు గారు అంటాడు, నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను లేని సమయంలో కూడా మీ సొంత రక్షణను, మీ భక్తిని మీరు కాపాడుకోవాలి. ఆ నమ్మకత్వాన్ని మీరు జాగ్రత్తగా నమ్మకంగా మీరు కొనసాగించాలి అని పౌలు గారు సంఘానికి చెప్పినట్లుగా ఈ రోజున మరి తల్లిగారు లేని లోటు అనేది అందరికీ తీరని లోటు అది. కాబట్టి ఇప్పటి నుండి సంఘమంతా కూడా, సంఘ బిడ్డలందరూ కూడా దేవుని సేవకులు జోసెఫ్ అయ్య గారి విషయంలో, సంఘం విషయంలో, పరిచర్య విషయంలో మీ నమ్మకత్వం ఏమిటో, మీ కొరకు ఇంతకాలము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించిన మీరు నమ్మకంగా ముందుకు కొనసాగించబడుదురుగాక. ఇకపోతే దైవజనులు జోసెఫ్ అన్నగారిని దేవుడు బలపరిచి అన్ని విషయాల్లో అన్నని ధైర్యపరిచి ఆదరించి పిల్లలందరినీ కూడా దేవుడు బలపరిచి ఆ మహిమ కలిగిన పరిచర్య, మహిమ కలిగిన రాకడ పర్యంతరం వరకు దేవుడు తోడుగా ఉండి కాపాడి నడిపించునుగాక. సమయం ఇచ్చిన దేవుని సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ గాడ్. చక్కటి సూచనలను దేవుని పేరిట మనకు అనుగ్రహించిన దైవజనుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో తూబాడ ప్రాంతం నుంచి గల దైవజనులందరూ వచ్చి ఉన్నారు. ముఖ్యంగా పాస్టర్ రమేష్ గారు మన మధ్యలో ఉన్నారు. సేవకులను బట్టి స్తుతిస్తున్నాను. మరి నిరీక్షణ పాస్టర్ గారు వాక్యం చెప్పబోతున్న దానికి ముందుగా సేవకులు కూడా కొన్ని ఆదరణకరమైన మాటల్ని కుటుంబాన్ని బట్టి సేవను ఉద్దేశించి మనతో మాట్లాడతారు. ప్రత్యేకంగా ఈ సమయాన్ని దైవజనులు రమేష్ గారికి అప్పగిస్తూ ఉన్నాము. కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనతో పంచుకున్న తర్వాత వర్తమానంలోనికి మనం వెళ్దాం. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. మా ప్రాంతానికి కూడా జోసెఫ్ పాస్టర్ గారు అలాగే తల్లిగారు వచ్చారు మా పరిచర్యకు కూడా. తల్లిలో నేను చూచింది ఏంటంటే, ఇప్పుడు దాకా సేవకులందరూ చెప్పారు, చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ ప్రార్థన చేస్తారు. తల్లిగారు ప్రభు దగ్గరికి, ప్రభు రాజ్యానికి చేర్చబడ్డారు అని తెలిసిన మరుక్షణం నా మనసులో జ్ఞాపకం వచ్చిన వాక్యం ఒకటి ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 40, 41, 42 వచనాల్లో బాప్తిస్మిచ్చు యోహాను గురించి రాయబడి ఉంది. ఆయన ఏ సూచక క్రియ చేయలేదట, కానీ బాప్తిస్మిచ్చు యోహాను తానిచ్చిన సాక్ష్యము సత్యమై ఉన్నది అని రుజువుపరచబడింది.
ఆ సాక్ష్యం ద్వారా అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు అని రాసుంది. తల్లిగారు బోధ చేయలేదు, తల్లిగారు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాల కొరకు వేదికల మీద కనపడలేదు. కానీ వారు చేసిన ప్రార్థన, వారు జీవించిన జీవిత సాక్ష్యం అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేలా చేసింది. ఇది ఇందుకు మీరందరూ రుజువై ఉన్నారు. యేసును గురించి ప్రకటించటం కాదు, యేసును బ్రతుకులో చూపించటం గొప్ప సంగతి. ఈ రోజుల్లో బోధ వేరుగా, బ్రతుకు వేరుగా ఉన్న ఈ దినాల్లో వారి జీవితమే, వారి బ్రతుకే ఒక బోధగా యేసును గురించి, యేసు ప్రభు దీనుడని, సాత్వికుడని, నలిగిన రెల్లును విరువని వాడని, ఆయన స్వరము వినబడదని, వీధులలో కేకలు వేయడు అని, యేసు ప్రభువును గురించి ఏదైతే చెప్పబడిందో అక్షరాల ఆ ప్రభు యొక్క గుణగణాలను ఈ తల్లిగారిలో చూడగలిగాం. ఆ తల్లిగారు ఎలా నేర్చుకున్నారో తెలియదు, కానీ చాలామంది ఆడవాళ్ళు అయితే గయ్యలోళ్ళు, అందరినీ అనడం లేదు. కానీ ఇంత పరిచర్య మినిస్ట్రీ ఉండి వారి దగ్గర పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉన్నా కూడా ఏనాడు గట్టిగా అరవకుండా, కేక వేయకుండా, మౌనంగా అలా, ఇదంతా యేసయ్యను పోలండి. స్త్రీలైతేనేం, పురుషులైతేనేం మనమందరం యేసును గురించి ఇచ్చే సాక్ష్యం మన బ్రతుకే అయి ఉండునుగాక. మన పాట కంటే, మన మాట కంటే మనల్ని చూస్తున్న వారందరి కొరకు మనం యేసుక్రీస్తును పోలి జీవిద్దాం. ఓ భక్తుడు చెప్తాడు, బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ సువార్తలు మందిరానికి వచ్చేవారే చదువుతారు, కానీ మందిరానికి రాని వారు, బయట ఉన్నవారు అందరూ చదివే 5వ సువార్త మన జీవితమే అని చెప్పాడు. బైబిల్ కొనుక్కున్నవారు, రక్షణ పొందినవారు, ఆలయానికి వచ్చేవారు చదువుతారు ఈ 4 సువార్తలు. కానీ ఆలయానికి రానివారు, యేసుక్రీస్తుని ఎరుగని వారు చదివే సువార్త మనమై ఉందుముగాక. ఏ పని చేస్తున్నా, పని చేసే చోట, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చేసే చోట, ఏదైనా ఒక కార్యక్రమానికి వెళితే ఆ కార్యక్రమం దగ్గర ప్రజలు మనల్ని చదువుతున్నారు. పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ క్రీస్తు పత్రిక అయి ఉన్నారు అని చెప్పారు. ఈనాడు వార్తాపత్రిక చూస్తాం, ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక, అలాగే సాక్షి దినపత్రిక, ఇవన్నీ వార్తలు వస్తాయి. అయితే లోకానికి మనము క్రీస్తు పత్రిక. ఈ తల్లిగారు క్రీస్తు పత్రికగా, ఇందాక మీ జ్ఞాపకం చేసినట్లుగా, దీన మనసు, నలిగిన రెల్లును విరువని అనుభవం, కేకలు వేయని, వీధులలో అరవని, తన కంఠస్వరము వినబడని, ఆ మౌనంగా జీవించిన తన జీవితం అక్షరాల యేసయ్య గుణగణాలు కలిగిన జీవితం. ఈరోజు ఈ తల్లిగారిని చూచి మనం అందరం లేదు అని దుఃఖపడుతున్నాం. నాకు కూడా చాలా తక్కువ సార్లు దైవజనులు మోషే పాస్టర్ గారు తూబాడులో ట్రూత్ మినిస్ట్రీస్ బ్రాంచ్ అక్కడ ఉంది కదా, మోషే పాస్టర్ గారి ద్వారా మాకు జోసఫ్ అయ్య గారు, అలాగే అమ్మగారు మాకు పరిచయం. వారి ప్రార్థన, వారి జీవితాల ద్వారా మా పరిచర్యలో కూడా పిలిచాం. వచ్చి అయ్యగారు వాక్యం చెప్పడం జరిగింది, అమ్మగారు పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థించడం జరిగింది. ఏమన్నా మేము వడ్డిస్తుంటే, పరిచర్య చేస్తుంటే కూడా వద్దు అని చెప్పటానికి కూడా ఇట్లా చేయి చూపించేవారు. ఈ తల్లిగారు చూపించిన ఈ మాదిరి ఖచ్చితంగా మనమందరం నేర్చుకుందాం. మనమందరం అలాగన క్రీస్తును మన జీవితం ద్వారా, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప గొప్పవి మనం ఏమీ చేయనక్కర్లా, అలాగున బ్రతికి అనేకులు యేసునందు విశ్వాసం ఉంచేలాగా మన జీవితం ఉండునుగాక. ఈ మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్ముడు స్థిరపరచునుగాక.
ఆమేన్. ఆమేన్. చక్కటి మాటలు అందించినటువంటి దైవజనులను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. స్పష్టమైన జీవితం ద్వారా ప్రభును చూపించి అనేక మందికి మాదిరిని కనపరిచిన తల్లి అడుగు జాడలను మనం అనుసరించుటకే కృప పొందుదుముగాక. ఆమెను కూర్చుందాం. ఈ భూస్థాపన కార్యక్రమాన్ని నడిపించడానికి మన మధ్యలో దైవజనులు, ఘనులైనటువంటి దైవజనులు, సహోదరులు పాస్టర్ వినయ్ మ్యాథ్యూస్ గారు ఉన్నారు. దానికి ముందుగా ఈ స్థలంలో ఈ కుటుంబంతో, మరి సేవకురాలతో, ఈ సంఘంతో, సేవకుడితో మనందరికంటే దీర్ఘకాల అనుబంధం ఉన్నటువంటి దైవజనులు పాస్టర్ రాజు గారు ఉన్నారు. టీసీ రాజు గారు, పాస్టర్ రాజు గారు ఉన్నారు. చిట్నగర్ ప్రాంతంలో అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నారు. రాజు గారు కొన్ని ఆదరణకరమైన మాటలను పంచుకుంటారు. అలాగే గనులైన దైవజనులు, మన రాష్ట్రానికే ఆశీర్వాదకరంగా ఉంచిన దైవజనులు పాస్టర్ పాలరాజన్న గారు కూడా మనతో ఉన్నారు. వేదిక మీదకి పాలరాజన్నను అలాగే రాజన్నను ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం ఒకసారి గట్టిగా స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా అన్న ప్రైజ్. రాజన్న సేవకులతో, సేవకురాలతో నా అనుబంధాన్ని సాక్ష్యంగా తన అనుభవాన్ని పంచుకుంటారు 2 నిమిషాల పాటు. ఆ తర్వాత మనం భూస్థాపన కార్యక్రమానికి వెళ్దాం. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమంలో కూడి వచ్చిన దైవజనులందరిని బట్టి, అలాగే మా ఆత్మీయ సహోదరులు, దైవ సేవకులు జోసఫ్ అన్న గారిని బట్టి, మరి ఈ రోజున దేవుని పిలుపు మేరకు మరి దైవ సేవకురాలు దేవుని సాన్నిధ్యంలో చేరారని నమ్ముచున్నాను. మరి విడవబడినటువంటి కుటుంబానికి, దైవ సేవకులకి, అంతకంటే కూడా పెద్ద కుటుంబం సంఘం, మరి సంఘానికి కూడి వచ్చినటువంటి బంధువులకు, రక్త సంబంధికులకు కూడా దేవుడు ఆదరణని దయచేయాలని, ముందున్నటువంటి సేవ అంతటిని కూడా దేవుడు తన మహిమార్థంగా ప్రతి విషయంలో దేవుడు దైవ సేవకులను బలపరిచి నడిపించినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో పాలరాజన్న ఉన్నారు. మరి పాలరాజన్న ఎంతో చక్కటి ఆత్మీయ అనుబంధం సేవకురాలతో, సంఘంతో, ఈ యొక్క సేవకుని కుటుంబంతో కలిగినటువంటి దైవజనులు. పాలరాజన్న కూడా తన అనుభవాన్ని, ఈ సమయాన్ని ఉద్దేశించుకొని మాటలు పంచుకుంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన సేవకులకు, స్థానికులకు, సంఘానికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సుమారు 20 సంవత్సరాల క్రితం అక్క వాళ్ళు నా దగ్గరికి ప్రేయర్కి వచ్చారు. ఆ రోజుల్లో నేను చిన్న పాకలో ప్రార్థన జరుగుతుంది. నాకు ఒక చిన్న బలిపీఠం కట్టాను. కడితే ఆ బలిపీఠం క్రాక్ వచ్చింది. క్రాక్ వచ్చినప్పుడు బలిపీఠం క్రాక్ అయింది కనుక మరి సేవకుడికి ఏదన్నా అయిద్దేమోనని ఆమె నన్ను పట్టుకొని ఏడ్చి ఆమె దాచుకున్నటువంటి కొంత డబ్బుని తీసుకొని వచ్చి కానుక పెట్టి, అయ్యా నువ్వు 10 కాలాలు ఈ ప్రాంతంలో ఉంటే అందరికీ ఆశీర్వాదాలు, నాకెందుకో భయంగా ఉంది, మీకు ఏ అపాయం రాకుండా ఉండాలి అని చెప్పేసి ఆ కానుక నాకు ఇచ్చినప్పుడు నా కళ్ళెం నీళ్ళు వచ్చాయి. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి కుటుంబ సమస్యల గురించి ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది. నేను మందిరం దగ్గర, రాయనపాడు మందిరం దగ్గర కనపడితే భార్యాభర్తలు ఇద్దరు కూడా బైక్ ఆపేసి అమ్మంటే చిన్నపిల్లలు పరిగెత్తుకొచ్చేసేవాళ్ళు. అంత ఆప్యాయంగా నేను తెలంగాణ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ కూడా చూడాలని భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి, ఎప్పుడొచ్చినా ఆమె ప్రేమ ఏంటంటే కాళ్ళ మీద పడిపోతాయి. అన్న నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఇటువంటి ఒక సహోదరిని కోల్పోవటం శారీరకంగా కొంచెం దుఃఖమే అనిపించినప్పటికీ బైబిల్ చదివితే ఈరోజు
పరలోకం నుంచి దేవదూతలు వస్తారు ఆమె దగ్గరికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. దరిద్రుడు చనిపోయినప్పుడు పరలోకం నుంచి దేవదూతలు వచ్చి తీసుకెళ్లారంట. అందుకనే దేవదూతలు వచ్చి తీసుకెళ్తున్నారు గనక మనకి అందరికీ సంతోషం. మరి ఆమె ఇక్కడే కాదు, మరి పరదైసులో కూడా దేదీప్యమానంగా వెలిగించబడి ఒక మంచి స్థానాన్ని పొందుకోవాలని ఒక సేవకుడిగా ఆమెను ఆశీర్వదిస్తున్నా. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. అమూల్యమైన అనుభవాన్ని పంచి సేవకుల క్షేమాన్ని కోరే ఒక ఉన్నతమైనటువంటి సహోదరిగా దేవుడు తను కలిగి ఉన్న చక్కటి స్వభావాన్ని బట్టి మనందరినీ అట్టి మనసుతో ప్రభు నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా.